సో మిత్రులందరికీ స్వాగతం. సో మన ప్రీవియస్ క్లాస్లో డిఫాల్ట్ రౌటింగ్ గురించి నేర్చుకున్నామండి. సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అనే దాని గురించి ప్రీవియస్ క్లాస్లో మనం అబ్జర్వ్ చేసామండి. సో ఈ రోజు క్లాస్లో మనం ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోబోతున్నామంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అనే దాని గురించి నేర్చుకుంటున్నామండి. మీరు ఎక్కడికైనా అబ్జర్వ్ చేస్తుంటే డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్లో మళ్ళీ మనకు ఫర్దర్ క్లాసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇలా ఎందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ వచ్చాయి అని తెలుసుకోవడం కూడా మనం ఇక్కడ నేర్చుకుంటామండి. రైట్. సో జనరల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటే సింపుల్గా ఏంటంటే ఆటోమేటిక్ అప్డేట్స్ అండి. రైట్. సింపుల్ మీనింగ్ ఏంటంటే ఆటోమేటిక్ అప్డేట్స్. సో ఈ యూనికాస్ట్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టు డిటర్మైన్ ది బెస్ట్ పాత్ ఫర్ సెండింగ్ డేటా ప్యాకెట్ ఫ్రమ్ ది ఒక సోర్స్ నుంచి ఇంకొక డెస్టినేషన్కి. రైట్. సో దీనికోసం మనం యూనికాస్ట్ రౌటింగ్ ప్రోటోకాల్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆటోమేటిక్ అప్డేట్ ఎలా చేస్తుందనే ఈ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ గురించి నేర్చుకుందామండి. సో ఇందులో మనకు 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. ఒకదాన్నేమో మనము ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్ అంటాం, ఇంకొక దాన్నేమో ఈజీపీ అంటామండి. సో ఒకదాన్ని క్లాసిఫికేషన్ ఐజీపీ, ఇంకొక దాన్ని ఈజీపీ అంటారండి. సో ఈజీపీ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ అండి. సో 2 క్లాసిఫికేషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్, సెకండ్ వన్ ఈజ్ ది ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్. సో ఇప్పుడు మనకు రావాల్సిన కామన్ డౌట్ ఏంటంటే సో డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే బాగుంది చెప్పావు, బట్ ఇవి 2 ఎందుకు క్లాసిఫికేషన్ చేసినారంటే సో మీరు అబ్జర్వ్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే రౌటింగ్ టేబుల్ అనేది మీనింగ్ ఏంటండి, రౌటింగ్ టేబుల్ అంటేనే డేటాబేస్. డేటాబేస్ అంటే సమ్ ఇన్ఫర్మేషన్ దట్ విల్ హోల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్ రౌటర్. రౌటర్ అంటే నథింగ్ బట్ ది సిపియు. నార్మల్ మనకి ఏమైతే సిస్టమ్కి ఏమైతే మెమరీస్ ఉంటాయి, స్టోరేజ్ క్యాపబిలిటీ ఉంటాయి, ద సేమ్ థింగ్ విల్ బి దేర్ ఇన్సైడ్ ఆఫ్ ది రౌటర్ ఆల్సో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ సిస్టంలో 1 TB డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు అనుకుందాం. సో ఆ ఫైల్ అనేది 5 TB ఉందనుకుందాం. ఇప్పుడు స్టోర్ చేసుకుంటుందా? చేసుకోలేదు. అర్థమవుతుందా? అదేవిధంగా రౌటర్కి కూడా లిమిటేషన్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకు 2 టైప్స్ ఉన్నాయి కదండి. ఒకటి ఐజీపీ అని, ఇంకొకటి ఈజీపీ అనేది ఉంది కదా. సో ఈ ఐజీపీ, ఈజీపీ 2 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఎందుకు చేయడం జరిగిందంటే అక్కడ మనకు అటానమస్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ వస్తుందండి. సో ఫస్ట్ మీకు అటానమస్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ తెలిస్తే అప్పుడు మీకు ఈజీగా అసలు ఈ 2 ఎందుకు డివైడ్ చేసింటారు అనే దాని గురించి మనకు ఒక క్లారిటీ వస్తుందండి. సో దాన్ని ట్రై చేస్తున్నామండి నేర్చుకోవడానికి. రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒకే సింగిల్ రౌటింగ్ ప్రోటోకాల్ ఉందనుకుందాం. అది డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అనుకుందాం. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఎంటైర్ వరల్డ్ తీసుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సినారియో అండి, ఒక 50,000 రౌటర్స్ ఉన్నాయనుకుందాం. రైట్. సో ఈ 50,000 రౌటర్లో ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే. అంటే ప్రతి రౌటర్లో మిగతా అన్ని అంటే 50,000 - 1 రౌటర్స్లో సో ప్రతి రౌటర్కి ఎట్లా వెళ్ళాలో దీంట్లో డేటాబేస్ ఉండాలా. డేటాబేస్ అంటే టేబుల్లే కదా. టేబుల్ అంటే ఇది రౌటర్లో ఇది ఆ ఇన్ఫర్మేషన్ రికార్డ్స్ అనేది హోల్డ్ చేసుకోవాలా. సో సిపియు క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేయాలా, మెమరీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా. సో ఒక్క రౌటింగ్ ప్రోటోకాల్స్తో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాత్ ఫెయిల్ అయితే మళ్ళీ ఏదో ఆటోమేటిక్గా నెక్స్ట్ బెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్. అంటే సింగిల్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది త్రూ అవుట్ ఆఫ్ ది ఇంటర్నెట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ టు హ్యాండిల్. ఎందుకంటే టుడే అన్ ఇంటర్నెట్ కెన్ బి సో లార్జ్ దట్ వన్ రౌటింగ్ ప్రోటోకాల్ కెనాట్ హ్యాండిల్ ది టాస్క్ ఆఫ్ ది అప్డేటింగ్ ది రౌటింగ్ టేబుల్ ఆఫ్ ఆల్ రౌటర్స్. అర్థమవుతుందా? సో దీనికోసం ఏం చేసిందంటే ఇంటర్నెట్ ఈజ్ డివైడ్ ఇంటూ ది అటానమస్ సిస్టమ్. మీకు ఎందుకు డివైడ్ చేయాలంటే రైట్ ఇప్పుడు చూడండి మొత్తం ఇంటర్నెట్ అనేది ఒక హోల్ నెట్వర్క్ అంటే దీన్ని నేను మల్టిపుల్ పీసెస్గా డివైడ్ చేసిన 1 2 3 4 ఫర్ ఎగ్జాంపుల్ అనుకో. ఇప్పుడు దీన్ని ఏమంటాం, ప్రతి సబ్పార్ట్ని మనం ఒక అటానమస్ సిస్టమ్, ఇది ఒక సబ్పార్ట్ అటానమస్ సిస్టమ్, అటానమస్ సిస్టమ్, అటానమస్ సిస్టమ్ అంటున్నా. ఇప్పుడు అటానమస్ సిస్టమ్ అంటే ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ అండ్ రౌటర్ అండర్ ది అథారిటీ ఆఫ్ ఏ సింగిల్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మొత్తానికి ఒకటే లీడర్ కాకుండా అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకో ఒక ప్రైమ్ మినిస్టర్, ఇంకొక కంట్రీకి ఇంకొక ప్రైమ్ మినిస్టర్. అంటే వరల్డ్ మొత్తాన్ని ఒకరే డీల్ చేయడానికి, కంట్రీ వైజ్ డీల్ చేయడానికి డిఫరెన్సెస్ అయితే ఏముంటుందో, అడ్వాంటేజ్ ఏముంటుందో మీకు తెలుసు కదా. ద సేమ్ వే ఇక్కడ కూడా మనం టోటల్ ఇంటర్నెట్ని మనం డిఫరెంట్ అటానమస్ సిస్టమ్గా డివైడ్ చేసినామండి. సో ఇప్పుడు ఓకే బాగుంది, ఇక్కడ వరకు బాగుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఏమొచ్చినాయి 2 ప్రోటోకాల్స్ అనేవి వచ్చినాయని చెప్పుకున్నాం. ఒకటి ఏంటండి ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్, ఇంకొకటి ఏమని చెప్పుకున్నాం ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ అని చెప్పుకున్నాం. సరే ఓకే, ఇప్పుడు ఎక్కడ ఈ అటానమస్ సిస్టంలో ఇంటీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్ ఎక్కడ యూజ్ చేయాలి, ఈజీపీ ప్రోటోకాల్ అనేది ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకోవాలండి. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి రౌటింగ్ ఇన్సైడ్ అండ్ అటానమస్ సిస్టమ్ ఈస్ రిఫర్ టు యాజ్ ది ఇంట్రా డొమైన్. రైట్. అంటే ఐజీపీనే మనం ఏమంటామంటే ఇంట్రా డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటాం.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటానమస్ సిస్టమ్ 1 అనుకో, ఇది 2 అనుకో, 3 అనుకో, 4. ఎందుకు డివైడ్ చేసినాం? వన్ సింగిల్ రౌటింగ్ ప్రోటోకాల్ కెనాట్ ఏబుల్ టు అప్డేట్ ది రౌటింగ్ టేబుల్ ఆఫ్ ది ఆల్ రౌటర్. సో ఫర్ దట్ వీ డివైడ్ ది హోల్ ఇంటర్నెట్ ఇంటూ ది మల్టిపుల్ సబ్పార్ట్. ఈచ్ సబ్పార్ట్ ఈజ్ కాల్డ్ as the autonomous system. Within autonomous system only we are going to write the routing protocol. ఇప్పుడు టేబుల్ సైజ్ అనేది రిడ్యూస్ అవుతుంది, క్యాలిక్యులేషన్స్ అనేది ఈజీగా పర్ఫామ్ చేస్తుంది, కన్వర్జెన్స్ అనేది కూడా క్విక్లీ ఫాస్టర్గా పర్ఫామ్ చేస్తుంది. రైట్. సో ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు రౌటింగ్ ఇన్సైడ్ ఆఫ్ అటానమస్ సిస్టమ్ రిఫర్ టు యాజ్ ది ఇంట్రా డొమైన్. రౌటింగ్ బిట్వీన్ ద అటానమస్ సిస్టమ్ ఈస్ రిఫర్ టు యాజ్ ది ఇంటర్ డొమైన్. సింపుల్. ట్రై టు రిమెంబర్ దిస్ 2 పాయింట్. వన్ ఈజ్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అనే ఇంకొక క్లాసిఫికేషన్ ఉంటుంది, ఇంకొకటి ఇంట్రా డొమైన్ అనే 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అంటే మనం రౌటింగ్ ప్రోటోకాల్స్ రాయాలి కదా, అంటే ఇది ఏ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఎలా రాయాలనేది మనకు 2 క్లాసిఫికేషన్. వన్ ఈజ్ ఇంట్రా డొమైన్, అనదర్ వన్ ఈజ్ ది ఇంటర్ డొమైన్. ఇంట్రా డొమైన్ అంటే మీనింగ్ ఏంటంటే రౌటింగ్ ఇన్సైడ్ అన్ అటానమస్ సిస్టమ్. అంటే దీంట్లోపల నువ్వు ఏదైనా ఒక రౌటింగ్ ప్రోటోకాల్ రాసినావు అంటే దాన్ని మనం ఏమంటామంటే ఇంట్రా డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటాం. అర్థమవుతుందా? మళ్ళీ ఇది విత్ ఇన్ అటానమస్ సిస్టమే కదా, ఇది కూడా ఇంట్రా డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్. ఇక్కడ ఈ అటానమస్ సిస్టమ్ లేదన్న రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసినాం అనుకో, అది ఇంట్రా డొమైన్, ఇది కూడా ఇంట్రా డొమైన్. బట్ ఇప్పుడు ఇంటర్ డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటే ఏందయ్యా అంటే రౌటింగ్ బిట్వీన్ అటానమస్ సిస్టమ్ ఈస్ రిఫర్ టు యాజ్ ది ఇంటర్ డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్. అంటే నువ్వు ఏదైతే ఇంట్రా డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్స్ యూజ్ చేసి ఇక్కడ నువ్వు రౌటింగ్ టేబుల్స్ అనేది ఆటోమేటిక్గా డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్లో అప్డేట్ చేస్తావో, ఈ ఇంట్రా డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేది ఇంటర్ డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్స్లో కన్నా నువ్వు యూజ్ చేసినావంటే అవి పనికి రావు. అర్థమవుతుందా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఐజీపీ ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ ది ఇంట్రా డొమైన్. అంటే ఏంది? విత్ ఇన్ సింగిల్ అటానమస్ సిస్టంలో యూజ్ చేసేది ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్. రైట్. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను ఎక్కువ సబ్పార్ట్ అటానమస్ సిస్టమ్గా డిజైన్ చేసుకున్నా, నా రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేవి నేను రాసుకున్నా, నాకు నెట్వర్క్స్ డిఫరెన్స్ ఉన్నాయి, మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇది ఒక సిస్టమ్ ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పీసీ. ఈ రౌటర్ నుంచి ఇంకొక సిస్టమ్ PC2 ఉంది అనుకుందాం. సో ఈ PC1 నుంచి ఈ PC2 కమ్యూనికేట్ కావాలంటే మనం ఈజీగా కమ్యూనికేట్ అవుతాం, ఎందుకంటే ఇది ఓల్ మన అటానమస్ సిస్టమ్ కాబట్టి హ్యాపీగా కమ్యూనికేట్ చేయొచ్చు. కానీ ఇంటర్నెట్ సో లార్జ్ కాబట్టి మనం ఇట్లా అటానమస్ సిస్టమ్ లెక్క డివైడ్ చేసినాం కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ PC ఉంది, సపోజ్ ఇక్కడ ఒక PC3 ఉంది అనుకుందాం. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది? ఈ డిఫరెంట్ అటానమస్ సిస్టంలో ఉండే ఈ PC నుంచి ఈ డిఫరెంట్ అటానమస్ సిస్టంలో ఉండే ఈ PCతో కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు నువ్వు ఇంట్రా డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తా అంటే కుదరదు. అంటే ఈ ఒక అటానమస్ సిస్టమ్ నుంచి ఇంకొక అటానమస్ సిస్టమ్కి కనెక్ట్ చేస్తాం. సో అప్పుడు యూజ్ చేయాల్సిన రౌటింగ్ ప్రోటోకాల్ ఏంటంటే ఈజీపీ. రైట్. సో ఇంట్రా డొమైన్ మీన్స్ వాట్? రౌటింగ్ విత్ ఇన్ సింగిల్ అటానమస్ సిస్టమ్. రైట్. సో ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి CCNA ఎగ్జామ్లో భాగంగా రైట్, సో మనం ఓన్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది OSPF ప్రోటోకాల్ మాత్రమే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. OSPFలో కూడా ఈ వీడియో చేస్తున్న టయానికి ఓన్లీ మనకు సింగిల్ ఏరియా కాన్ఫిగరేషన్ మాత్రం గురించి నేర్చుకుంటే అయిపోతుంది. మల్టీ ఏరియా కూడా మనకు సిలబస్లో లేదండి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? సో ఐజీపీలో ఒక ప్రోటోకాల్ అనేది కాన్ఫిగర్ చేయాలి, అది OSPF ప్రోటోకాల్. రైట్. బట్ మనకు అంటే ఇది అడ్వాన్స్ వర్షన్ అనుకుందాం. సో దీనికి ముందు కొన్ని రౌటింగ్ ప్రోటోకాల్స్ యూజ్ చేసిండ్రు కదా, వాటి గురించి మనకు ఒక అవగాహన వచ్చినప్పుడు ఈ OSPF అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో ఇందులో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏంటంటే మనం జనరల్గా RIP అనే రౌటింగ్ ప్రోటోకాల్ ఒకటి యూజ్ చేస్తాం, నెక్స్ట్ EIGRP అనేది వాడతాం, ఆ తర్వాత OSPF అనేది వాడతాం. సో ఇవన్నీ యూజ్ చేయము. సో డోంట్ ట్రై టు రిమెంబర్ దీస్ ఆల్సో, నాట్ రిక్వైర్డ్. సో డిఫరెంట్ అటానమస్ సిస్టమ్స్ని కమ్యూనికేట్ కావాలంటే అప్పుడు యూజ్ చేయాల్సిన రౌటింగ్ ప్రోటోకాల్ ఏంది? రైట్, ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం. సో దాంట్లో ఎగ్జాంపుల్ అనేది ఈ రౌటింగ్ ప్రోటోకాల్ మాత్రమే యూజ్ చేయాలి. రైట్. సో ఇప్పుడు మనకు మళ్ళీ ఈ ఐజీపీలో ఇంట్రా డొమైన్లో మళ్ళీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటేమో డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటాం, ఇంకొకటి హైబ్రిడ్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటాం, ఇంకొకటి లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటాం. రైట్. సో ఇవన్నీ ఎందుకు డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ వచ్చినాయి అనుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రౌటర్ R1 ఉంది అనుకుందాం, నెక్స్ట్ R2, నెక్స్ట్ R3, నెక్స్ట్ R4. అంటే సంథింగ్ రౌటర్ R1, R2, R3, R4 అనే 4 రౌటర్స్ ఉన్నాయి. ఇది ఒక పాత్ ఎక్కడికి R1 నుంచి R4 రీచ్ అవ్వడానికి. మళ్ళీ ఇంకొక పాత్ సంథింగ్ లైక్ ఇలా ఉంది అనుకుందాం. సో ఇది రౌటర్ R5 అనుకుందాం. ఇప్పుడు నేను R1 నుంచి R4కి వెళ్ళాలంటే ఏది షార్టెస్ట్ పాత్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారా? R1 to R2, దెన్ R3, దెన్ R4, లేదంటే R1 to R5, దెన్ R4. సో 1, 2, 3 రౌటర్స్, ఇక్కడ 1, 2, 3, 4 రౌటర్, అంటే ఇది బెస్ట్ పాత్ అని రాస్తాం.
అర్థమవుతుందా? సో ఇది ఓకే. ఇంకొక నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా అనేది 1 Gbps స్పీడ్తో తీసుకెళ్తుంది. ఇది 1 Gbps స్పీడ్, ఇది 1 Gbps స్పీడ్ అనుకుందాం. సో ఇది జస్ట్ ఓన్లీ 100 Mbps స్పీడ్ అనుకుందాం. ఇది కూడా 100 Mbps స్పీడ్తో డేటా అనేది తీసుకుంటుంది, బ్యాండ్విడ్త్ కెపాసిటీ అనుకుందాం. ఇప్పుడు అకార్డింగ్ టు ద స్పీడ్ ఏది ఫాస్ట్ అండి? ఇట్లా వెళ్తే ఫాస్టరా, ఇట్లా వెళ్తే ఫాస్టరా? అకార్డింగ్ టు స్పీడ్ వచ్చి బ్యాండ్విడ్త్ వచ్చి ఇది ప్రిఫరబుల్ పాత్, ఇది ప్రిఫరబుల్ పాత్ కాదు. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఒకటేమో డిస్టెన్స్ మెట్రిక్గా తీసుకున్నప్పుడేమో ఇది షార్టెస్ట్ పాత్ అంటున్నావు. సో అదే బ్యాండ్విడ్త్ తీసుకున్నప్పుడు ఇది బెస్ట్ పాత్ అని చెప్తున్నావు. అంటే ఇక్కడ కూడా ఐజీపీలో కూడా మనకి ఇన్ని క్లాసిఫికేషన్స్ ఎందుకు వచ్చినాయంటే బేస్డ్ ఆన్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ది షార్టెస్ట్ పాత్. షార్టెస్ట్ పాత్ అంటే దగ్గరే కదండి. వాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది షార్టెస్ట్ పాత్? ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ రౌటర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది లింక్ బ్యాండ్విడ్త్ ఆర్ బేస్డ్ ఆన్ ది సమ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్, రిలయబిలిటీ. ఆ పారామీటర్ బేస్ చేసుకొని మనం షార్టెస్ట్ పాత్ అనేది డిసైడ్ చేస్తాం. ఒక దాంట్లో ఓన్లీ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రౌటర్ల నుంచి మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వెళ్తే ఒక రౌటర్తో డెస్టినేషన్ వెళ్ళిపోవచ్చు. ఇట్లా పోవాలంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి 2 రౌటర్లు ఉన్నాయి అంటే ఇది షార్టెస్ట్ పాత్ అని రాసుకోవచ్చు. అట్లా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రౌటింగ్ ప్రోటోకాల్ డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ అని ఉంది. లేదు నాకు బ్యాండ్విడ్త్ క్యాలిక్యులేషన్స్ అవి కావాలంటే లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్. లేదంటే దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, వీటిలో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దీనికి ఇంకొక రౌటింగ్ ప్రోటోకాల్ ఏంటంటే హైబ్రిడ్ రౌటింగ్ ప్రోటోకాల్, దట్ ఈస్ నథింగ్ బట్ EIGRP. రైట్. సో థీమ్ అనేది అర్థమవుతుందా? సో ఇది మనం బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత 1 by 1 ప్రోటోకాల్ నేర్చుకున్నప్పుడు మనకు మొత్తం అనేది క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇంట్రా డొమైన్లో మనకు ఏమున్నాయండి? ఇంట్రా డొమైన్ అంటే ఐజీపీ అని చెప్పుకున్నాం కదా. ఏమేం రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి? ఒకటి OSPF గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ RIP వర్షన్ 1, RIP వర్షన్ 2, ఇంకొకటి EIGRP అనే ప్రోటోకాల్ వాడతాం. ఇదేమో డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్లో ఎగ్జాంపుల్. రైట్. సో డిస్టెన్స్ వెక్టర్ లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్లో మనం OSPF యూజ్ చేస్తాం. అదేవిధంగా హైబ్రిడ్ రౌటింగ్ ప్రోటోకాల్లో మనకు ఉండే ఎగ్జాంపుల్ EIGRP. ఇవన్నీ దేనికండి? విత్ ఇన్ ద అటానమస్ సిస్టమ్. రైట్. సో ఇప్పుడు ఇంటర్ డొమైన్ అంటే ఏం చెప్పుకున్నాం? 1 అటానమస్ సిస్టమ్ టు ది అనదర్ అటానమస్ సిస్టమ్ కమ్యూనికేషన్ అని చెప్పుకున్నాం. రైట్. డిఫరెంట్ అటానమస్ సిస్టమ్. అప్పుడు యూజ్ చేయాల్సిన ప్రోటోకాల్ ఏంది? పాత్ వెక్టర్ రౌటింగ్. సో ఇక్కడ యూజ్ చేసే రౌటింగ్ ప్రోటోకాల్ పేరేంది? BGP routing protocol. Right. So try to remember. First we are going to discuss about the RIP. RIP అంటే మీనింగ్ ఏంటంటే రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్. RIPలో మనకు వర్షన్ 1, వర్షన్ 2 రిపింగ్ అని ఒకటి ఉంటుంది. దాని గురించి మనం సో ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది డిస్కస్ చేసుకున్న తర్వాత మనం EIGRP యూజ్ చేస్తాం. అంటే ఈ ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్ ఉంది కదా, ఇది ఎన్హాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఇంటీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మన మేజర్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే OSPF, ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్. Right. So we are not going to learn up this one we are not going to learn this protocol intermediate system to intermediate system, border gateway protocol అనే దాని గురించి మనం నేర్చుకోమండి as part of the CC అండి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకుందామంటే డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్లో అసలు డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఏ విధంగా బెస్ట్ పాత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది, దాని గురించి ఒక హోల్ ఐడియా నేర్చుకున్న తర్వాత సో నెక్స్ట్ RIP ప్రోటోకాల్ అనేది రియల్గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకుందాం. అది కంప్లీట్ అయిన తర్వాత RIP ప్రోటోకాల్ అనేది దాని ఫంక్షనాలిటీ లిమిటేషన్స్ ఎక్కడి వరకు ఉంటాయి, సో RIPలో ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఆ డిసడ్వాంటేజెస్ మనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ హైబ్రిడ్ రౌటింగ్ ప్రోటోకాల్ EIGRP గురించి నేర్చుకుందాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ OSPF గురించి నేర్చుకుంటామండి. ఇది డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ పాత్ అండి మనకు. సో ఫస్ట్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్. సో డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? విత్ ఇన్ అటానమస్ సిస్టమ్ ఆర్ డిఫరెంట్ అటానమస్ సిస్టమ్? విత్ ఇన్ అటానమస్ సిస్టమ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ది ఇంట్రా డొమైన్. సో వన్ ఇంట్రా డొమైన్ ఆర్ IGP. రైట్. సో డిస్టెన్స్ వెక్టర్లో ఏముంది? RIP వర్షన్ 1, RIP వర్షన్ 2 అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నామండి. సో ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్ అండి? డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్కి ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? సో DVR అంటే డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్. అసలు DVR అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ది రౌటింగ్ అల్గారిథం. రౌటింగ్ అల్గారిథం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఈచ్ రౌటర్ షుడ్ హ్యావ్ ది డేటాబేస్, దట్ డేటాబేస్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది షార్టెస్ట్ పాత్. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం మ్యాక్సిమంగా బై డిఫాల్ట్ ఏం తీసుకుంటున్నామంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ ది రౌటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో ఇట్లా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది, ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్కి వెళ్ళాలంటే మధ్యలో 2 రౌటర్లు ఉన్నాయి, ఇలా వెళ్ళాలంటే ఒక రౌటర్ ఉంటాయి. అంటే ఇది బేస్డ్ ఆన్ ది
డిస్టెన్స్ పారామీటర్ని బట్టి తీసుకుంటామండి బై డిఫాల్ట్. అంటే ఇక్కడ మీనింగ్ దీని పేరు ఏం పట్టి డిస్టెన్స్ వెక్టర్ అంటాం కదా. వెక్టర్ అంటే దీని మీనింగ్ టేబుల్, అర్థమవుతుందా. సో డిస్టెన్స్ టేబుల్, వెక్టర్ మీన్స్ వాట్, టేబుల్. ఈ డిస్టెన్స్ టేబుల్ని బేస్ చేసుకొని మనము ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి వెళ్ళడానికి షార్టెస్ట్ పాత్ ఏది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్ థింగ్, రైట్. సో ఈచ్ రౌటర్ మెయింటైన్స్ ది రౌటింగ్ టేబుల్, రైట్. సో ఆ రౌటింగ్ టేబుల్ అనేది ఎట్లా ఉంటుంది, మెట్రిక్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, డిస్టెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ నుంచి బీకి మధ్యలో ఒక 5 రౌటర్స్ ఉన్నాయనుకుందాం. సో ఇక్కడ డిస్టెన్స్ లేదంటే మెట్రిక్ని మనం ఏమంటాం, ఇక్కడ మెట్రిక్ ఏంటంటే ఇక్కడ 5. అంటే మీనింగ్ దీని ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే ఈ డయాగ్రామ్కి నువ్వు ఏ అనే రౌటర్ నుంచి బి అనే రౌటర్కి వెళ్ళాలి. సో అక్కడ మనకు 1 2 3 4 5 రౌటర్స్ ఉన్నాయని మీనింగ్. ఈ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అండి. నార్మల్గా అయితే మనకు రౌటర్సే ఉంటాయి, అది మనం ఫర్దర్ స్లైడ్స్లో డిస్కస్ చేసుకుందామండి. అంటే ఈచ్ రౌటర్ మెయింటైన్స్ ది రౌటింగ్ టేబుల్ విత్ ది డిస్టెన్స్, రైట్, టు రీచ్ ది అదర్ నెట్వర్క్, రైట్. సో ఓకే, బాగుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ అనేది దాని యొక్క రౌటింగ్ టేబుల్ అనేది ఓన్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ మాత్రమే పంపిస్తుంది. అంటే రౌటింగ్ అప్డేట్ అనేది ఓన్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ మాత్రమే పంపిస్తుంది. ఈ డైరెక్ట్లీ కనెక్టెడ్ అవ్వచ్చు, లేదంటే మనం నైబర్ రౌటర్స్కి మాత్రమే పంపిస్తుంది. సరే ఓకే, నాకు డైరెక్ట్లీ కనెక్టెడ్ అంటే ఏందో తెలియదు, నైబర్ రౌటర్ అంటే ఏందో తెలియదు అంటే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రౌటర్ ఏ అనేది తీసుకుందాం. ఈ ఏ అనే రౌటర్కి ఏమేమి లింక్స్ డైరెక్ట్లీ కనెక్ట్ అయినాయి, ఈ లింక్ ఒకటి కనెక్ట్ అయిందా, అదేవిధంగా ఈ లింక్ కనెక్ట్ అయిందా, ఈ లింక్ కనెక్ట్ అయిందా. అంటే ఈ రౌటర్ ఏకి డైరెక్ట్లీ కనెక్టెడ్, లేదంటే నైబరింగ్ రౌటర్స్ ఏమైతే ఉన్నాయంటే ఈ డైరెక్షన్లో ఇది డి, అంటే ఏకి డికి డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్. అదేవిధంగా దీనికి ఏంది డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్ ఆర్ నైబరింగ్ రౌటర్ సి. అదేవిధంగా ఏకి ఇంకొకటి ఏంది బి. నౌ ఏకి ఈ అనేది నైబరింగ్ రౌటర్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడా, కాదు. ఎందుకంటే ఏకి ఈకి డైరెక్ట్ కనెక్షన్ లేదు. వెళ్తే ఏ నుంచి బీకి వెళ్ళి తర్వాత ఈకి వెళ్ళాలి, లేదంటే ఏ నుంచి సికి వెళ్ళి తర్వాత ఈకి వెళ్ళాలి. అర్థమవుతుందా. అంటే రౌటర్ షేర్ దేర్ ఎంటైర్ రౌటింగ్ టేబుల్ విత్ ఓన్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్, నథింగ్ బట్ ది నైబరింగ్ రౌటర్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. The best path is chosen based on the shortest distance. అంటే router counts అండి. Usually hop or router count, but can also be considered delay, bandwidth, etc. in some other cases. సో ఇప్పుడు మనం అర్థం చేసుకుందామండి. సో రౌటింగ్ టేబుల్ అనేది, సో ఇక్కడ అర్థం చేసుకున్న తర్వాత యాక్చువల్ ఆపరేషన్ ఏమవుతుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ 1లో ఏముంటుందంటే మీరు అబ్జర్వ్ చేసినంటే ఇనిషియల్ రౌటింగ్ టేబుల్ అనేది ఉంటుందండి. సో ఇనిషియల్ రౌటింగ్ టేబుల్ అంటే మీనింగ్ సింపుల్ టర్మ్లో ఏం చెప్పాలంటే మనం ఒక రౌటర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఇంటర్ఫేసెస్ ఉన్నాయనుకో, దీనికి ఐపీ అడ్రస్ ఇస్తావు, దీనికి ఐపీ అడ్రస్ ఇస్తావు కదా, దాని రౌటింగ్ టేబుల్లో ఆటోమేటిక్గా ఈ నెట్వర్క్స్ అనేది అప్డేట్ చేసుకుంటుంది. అర్థమవుతుందా. సో దీన్ని మనం ఏమంటాం, ఇనిషియల్ రౌటింగ్ టేబుల్ అంటాం. సో ప్రతి రౌటర్లు అట్లా వాటికి ఏవైతే డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ ఉన్నాయో వాటి రౌటింగ్ టేబుల్ అనేది అది అప్డేట్ చేసుకుంటుంది. ఏవైతే డైరెక్ట్లీ ఇంటర్ఫేసెస్ మనం కాన్ఫిగర్ చేసినామో వాటిని అప్డేట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు అప్డేట్ చేసుకున్నప్పుడు మీనింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకో, దీన్ని అప్డేట్ చేసుకునింది, దీన్ని అప్డేట్ చేసుకునింది అనుకుందాం. కానీ నాకు ఏ నుంచి ఈకి పోవాలంటే ఈ రౌటింగ్ టేబుల్లో పాత్ ఉంటుందా, ఇనిషియల్ స్టెప్లో ఉండదు. కానీ మనకేం కావాలి, ఏ నుంచి ఈకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలో ఏ రౌటింగ్ టేబుల్లో కూడా మనకు పాత తెలవాలి. అది మాన్యువల్గా కాదు, ఆటోమేటిక్గా అని చెప్తున్నాం. అంటే స్టెప్ 2లో ఏం చేస్తుందంటే ఇక్కడ డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ అల్గారిథంలో ఈచ్ రౌటర్ షేర్ దేర్ ఎంటైర్ రౌటింగ్ టేబుల్ విత్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్. అంటే దీంట్లో ఏదైతే ఇనిషియల్ టేబుల్ ఉందో వన్స్ ఇనిషియల్ టేబుల్ రెడీ అయిన తర్వాత స్టెప్ 2లో అది ఏం చేస్తుందంటే దీని రౌటింగ్ టేబుల్ ఏ అనేది బీకి షేర్ చేస్తుంది, అదేవిధంగా సికి, అదేవిధంగా డీకి షేర్ చేస్తుంది. ఓన్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్ అండి. ఈకి షేర్ చేయదు. ఎందుకు షేర్ చేయదు, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్. సో షేర్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ది సమ్ అదర్ రౌటింగ్ ప్రోటోకాల్. అర్థమవుతుందా. సో ఇప్పుడు బెస్ట్ పాత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు, షార్టెస్ట్ డిస్టెన్స్, యూజువల్లీ నెంబర్ ఆఫ్ రౌటర్స్, లేదు దీన్నే మనం ఏమంటామంటే హాప్ కౌంట్ అంటామండి. అర్థమవుతుందా, దీన్నే హాప్ కౌంట్ అని. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో ఇప్పుడు ఏ అనే రౌటర్ నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవచ్చు, ఏ టు బి, ఏ టు సి, ఏ టు డి, ఏ టు ఈ. ఫస్ట్ నేను ఇనిషియల్ టేబుల్ తీసుకున్నాను అనుకుందాం, రైట్. సో ఇప్పుడు 2 అంటే ఏంటంటే ఏ నుంచి ఏ డిస్టెన్స్ ఏంటంటే దీని నుంచి దీనికి ఆబ్వియస్లీ 0. దీన్నే మనం ఏమంటామండి, మెట్రిక్ అంటాం. మెట్రిక్ అంటే మీనింగ్ ఏంది, నేను ఇంతకు ముందు ఏం చెప్పానండి, డిస్టెన్స్, రైట్. సో ఏ నుంచి ఏకి 0. సో ఇది డైరెక్ట్లీ కనెక్టెడా, ఏ నుంచి ఏ అంటే ఇక్కడ నెక్స్ట్ హాప్ ఐడి అనేది రాయాలి, అంటే ఏ రౌటర్ నుంచి వెళ్తావు అనేది. సో డైరెక్ట్గా ఏ నుంచి ఏకి వెళ్తావు కదా, నెక్స్ట్ హాప్ ఐడి అనేది ఉండదు. ఇది ఇనిషియల్ టేబుల్ అండి. నెక్స్ట్ ఏ నుంచి బీకి వెళ్ళాలంటే ఈ డయాగ్రామ్ ప్రకారం దీని మీనింగ్ ఏంటంటే దీని మధ్యలో ఒక 5 రౌటర్స్ ఉన్నాయనుకుందాం. ఏ నుంచి బీకి వెళ్ళాలంటే దాని మెట్రిక్ ఎంత అండి, 5.
రైట్. ఏ నుంచి బీకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇక్కడ, జస్ట్ ఇక్కడ అంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ మీరు మధ్యలో రౌటర్స్ ఉంటే నెక్స్ట్ హాప్ ఐడి అనేది చేంజ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ పర్పస్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏ నుంచి బీకి డైరెక్ట్గా వెళ్తుంది అనుకుందాం, దాని వాల్యూ 5 అనుకుందాం. ఇక్కడ 5 అంటే మీనింగ్ ఏంటంటే 5 రౌటర్స్ ఉన్నాయని. ఆ రౌటర్స్ మనం ఇక్కడ కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు, జస్ట్ మెట్రిక్ కోసం ఏం చేస్తున్నామంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సో ఏ నుంచి మీకు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నావా, దాని మెట్రిక్ ఏంది 5. అదేవిధంగా ఏ నుంచి సికి డైరెక్ట్గా వెళ్తున్నావా, దాని మెట్రిక్ ఏంది 2. ఇక్కడ డైరెక్ట్గా వెళ్తున్నావు కాబట్టి మనము ఇక్కడ నెక్స్ట్ హాప్ ఐడి అనేది రాయాలి. రైట్. సో నెక్స్ట్ ఏ నుంచి డీకి డైరెక్ట్గా వెళ్తున్నావు కదా, దాని మెట్రిక్ ఏంది 3 రౌటర్స్ ఉన్నాయని. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏ నుంచి డైరెక్ట్గా వెళ్తున్నామా మనం, లేదు. సో అప్పుడు దీనికి అన్నోన్ వాల్యూ కాబట్టి ఇన్ఫైనైట్. అంటే ఇక్కడ నువ్వు జస్ట్ ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేసినావంటే నువ్వు ఏ అనే రౌటర్కి బీకి ఎట్లా వెళ్ళాలో, సికి ఎట్లా వెళ్ళాలో, డీకి ఎట్లా వెళ్ళాలో తెలుసు, బట్ ఈకి ఎట్లా వెళ్ళాలో తెలియదు. ఏది ఇనిషియల్ టేబుల్ అప్డేషన్లో. అర్థమవుతుందా? అది నువ్వు ఇప్పుడు ఏకి ఈకి ఎట్లా వెళ్ళాలని మళ్ళీ నువ్వు ఇక్కడ రౌటింగ్ టేబుల్ ఐపీ రౌటు, స్టాటిక్ రౌటు, లేదంటే డిఫాల్ట్ రౌటు రాసినావు అనుకో, అది మళ్ళీ మాన్యువల్ ఆపరేషన్ అవుతుంది. కానీ ఇవి వాటంతటికి వాటే ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకోవాలి. అదే డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈకి ఎట్లా వెళ్ళాలో ఏకి తెలియదు, అంతే కదా. అదేవిధంగా డి అనేది దాన్ని ఇనిషియల్ రౌటింగ్ టేబుల్, సి ఇనిషియల్ రౌటింగ్ టేబుల్, ఈ అది ప్రతిదీ మనం ఐపీ అడ్రస్ ఇవ్వగానే దాని రౌటింగ్ టేబుల్ అనేది అప్డేట్ చేసుకుంటుంది. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసే సికి నైబరింగ్ రౌటర్స్ ఏమున్నాయి, డైరెక్ట్లీ కనెక్టెడ్ ఏ ఉంది. అంటే సి యొక్క రౌటింగ్ టేబుల్లో ఈకి ఎట్లా వెళ్ళాలో తెలుసు కాదో 4 ఉంది, కానీ ఏ యొక్క రౌటింగ్ టేబుల్లో ఈకి ఎట్లా వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు సి అనేది దీని రౌటింగ్ టేబుల్ని ఏకి షేర్ చేస్తే ఈ రౌటింగ్ టేబుల్ దీంతో కంపారిజన్ చేసుకొని దీనికి ఈకి ఎట్లా వెళ్ళాలో నేర్చుకుంటుంది. సో ఈ విధంగా మనం డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేవి వాటంతటికి అవి ఆటోమేటిక్ అప్డేషన్ చేసుకుంటారు. ఇది ఏ విధంగా చేసుకుంటుంది, ఏ విధంగా షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఇది కూడా షేర్ చేయొచ్చు కదా, బీకి కూడా ఈకి ఎట్లా వెళ్ళాలో తెలుసు, కానీ దీని రౌటింగ్ టేబుల్లో డిస్టెన్స్ సంథింగ్ ఇంత ఉంది. సో ఇది షేర్ చేస్తుంది. అవుట్ ఆఫ్ దిస్ వన్ ఏది తక్కువ రౌటర్లో మనం ఈకి వెళ్ళగలుగుతామో అప్పుడు మనం వయా సి గుండా లేదంటే వయా బి గుండా వెళ్తామండి. అంటే డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ యూజెస్ ది బెల్మాన్ ఫోర్డ్ అల్గారిథం. ఎందుకు? టు డిటర్మైన్ ది బెస్ట్ పాత్ ఇన్ ఏ నెట్వర్క్. రైట్. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు రియల్ తీసుకుందాం. అంటే ఏ అనే రౌటర్, బి, సి, డి రౌటర్ ఉంది. సో ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బీకి వెళ్ళాలనుకోండి. రైట్. సో దాని కాస్ట్ ఎంత గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ, బి, సి అనే రౌటర్స్ ఉన్నాయనుకుందాం. నువ్వు ఏ నుంచి సికి వెళ్ళాలంటే కౌంట్ అనేది మన రౌటర్ నుంచి లెక్కేయకూడదు. అంటే ఏదైతే దీనికి డైరెక్ట్లీ ఉందో ఈ రౌటర్కి కాస్ట్ వాల్యూ వచ్చి 0, నెక్స్ట్ వచ్చి 1, దాని తర్వాత వచ్చి 2. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏ రౌటర్ కౌంట్ చేస్తున్నాం అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి ఏ రౌటరు దీని కాస్ట్ వాల్యూ అంటే డిస్టెన్స్ మెట్రిక్ వాల్యూ 0. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్ళాలంటే ఇది 1, ఇది 1, 1 + 1 2 కాదండి, ఇక్కడ 0, 0 + 1 1. ఏ నుంచి బీకి వెళ్ళాలంటే డెస్టినేషన్ బీకి వెళ్ళాలంటే దాని కాస్ట్ ఎంత, మెట్రిక్ ఎంత 1. రైట్. సో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కదా, డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏ నుంచి సికి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు కాస్ట్ ఎంత ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ ది బెల్మాన్ ఫోర్డ్ అల్గారిథం అనుకుందాం. ఏ నుంచి సికి వెళ్ళాలనుకో, డైరెక్ట్గా వెళ్తుందా, లేదు. ఎట్లా వెళ్ళాలి? ఏ నుంచి బీకి వెళ్ళి బి నుంచి సికి వెళ్ళాలి. సో కాస్ట్ ఎంత ఉంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అనుకుందాం, బి నుంచి ఇక్కడ సికి 1 అనుకుందాం. రైట్. సో ఇప్పుడు కాస్ట్ ఎంత ఉంది? ఏ నుంచి సికి వెళ్ళాలంటే కాస్ట్ అంటే ఏంటండి మెట్రిక్ 2. ఇప్పుడు ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ ఇది కాదు, ఎటు నుంచి వెళ్ళాలి? బి నుంచి వెళ్ళాలి. ఇక్కడ నెక్స్ట్ హాప్ ఐడి ఏమని రాస్తాం, బి అనే రౌటర్ గుండా మనం సికి వెళ్తామని రాస్తాం. ఈ విధంగా టేబుల్ ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ అవి ఆటోమేటిక్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్, ఆ రెగ్యులర్ ఇంటర్వెల్ అనేది మనం కొంత సమయంలో చూద్దాం. సో డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్కి మాత్రమే అప్డేట్ చేస్తుంది, ఎంటైర్ నెట్వర్క్స్కి అప్డేట్ చేయదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఈ విధంగా అది ఆటోమేటిక్గా రౌటింగ్ టేబుల్ అనేది అప్డేట్ చేసుకొని మనకు ఇన్ కేసు ఒక పాత్ ఫెయిల్ అయినా కానీ ఆల్టర్నేటివ్ పాత్లో అది ఏం చేస్తుందంటే ప్యాకెట్ అనేది డెలివరీ చేస్తుందండి. రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్లో భాగంగా మనం ఏం నేర్చుకుంటామంటే ఆర్ఐపి రౌటింగ్ ప్రోటోకాల్ గురించి నేర్చుకుంటాం. రైట్. సో ఇనిషియల్గా మనం ఏం నేర్చుకుంటామంటే ఇక్కడ ఐడియా ఏంటంటే అసలు ఆర్ఐపి రౌటింగ్ ప్రోటోకాల్ అనేది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, ఆర్ఐపిలో ఏమేమి వర్షన్స్ ఉంటాయి, ఆర్ఐపి ప్రోటోకాల్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, ఏమేమి లిమిటేషన్స్ ఉంటాయి, సో ఏ నెట్వర్క్స్కి పనికి వస్తుంది, అంటే స్మాల్ సైజ్ నెట్వర్క్ పనికి వస్తుందా, లార్జ్ సైజ్ నెట్వర్క్కి పనికి వస్తుందా, దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ మనం ఒక ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం హైబ్రిడ్, ఆ తర్వాత ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్స్ నేర్చుకుంటాం అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఆర్ఐపి అనేది ఏంటంటే ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ ది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ దట్ యూజ్ ది హాప్ కౌంట్ అంటే రౌటర్ కౌంట్స్ యాజ్ ఇట్ మెట్రిక్. రైట్.
సో టు డిటర్మైన్ మెట్రిక్ అంటే డిస్టెన్స్, టు డిటర్మైన్ ది బెస్ట్ పాత్ టు ది డెస్టినేషన్ నెట్వర్క్. రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ది ఆర్ఐపి ప్రోటోకాల్ ఏంటంటే ఇది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్. ఎప్పుడైతే ఇనిషియలైజేషన్ టేబుల్ అనేది డైరెక్ట్గా అది నేర్చుకుంటుందో నెక్స్ట్ స్టెప్ ఏంది, ఇట్ షేర్ ఇట్స్ రౌటింగ్ టేబుల్ టు ది ఆల్ అదర్ ది నైబర్స్. నైబర్స్ మీన్స్ ఏంటంటే ఓన్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్స్. రైట్. సో ఇది ఎప్పుడు అప్డేట్ పంపిస్తుందని చెప్పినా, సెన్స్ అప్డేట్ ఎవ్రీ 30 seconds, ఇదర్ ఆర్ఐపి వర్షన్ 1లో కానీ ఆర్ఐపి వర్షన్ 2లో కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రౌటింగ్ టేబుల్ ఉంది. సో ఎవ్రీ 30 secondsకి ఇది ఇక్కడ ఏదైతే ఇంటర్ఫేసెస్లో ఆర్ఐపి అనేది ఎనేబుల్ చేయాలండి. ఆర్ఐపి ఎనేబుల్ చేస్తే మాత్రమే అది ఎట్లా ఎనేబుల్ చేయాలనేది మనం కమాండ్ ద్వారా ఎనేబుల్ చేస్తాం. ఆ ఇంటర్ఫేసెస్కి ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే దీని ఫుల్ రౌటింగ్ టేబుల్ అనేది అప్డేట్ చేస్తుంది. ఎప్పుడు అప్డేట్ చేస్తుంది, ఫర్ ఎవ్రీ 30 seconds. దీంట్లో మాడిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఫర్ ఎవ్రీ 30 seconds ఇట్ విల్ అప్డేట్ ఇట్స్ రౌటింగ్ టేబుల్ టు ది డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్. సో మనం అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అనే దాని గురించి నేర్చుకున్నాం. అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ స్టాటిక్ ఫ్లోటింగ్ రౌటింగ్ నేర్చుకున్నావు కదండి. స్టాటిక్ రౌటింగ్ నేర్చుకున్నాం కదా మన ప్రీవియస్ క్లాస్లో. సేమ్ రౌట్కి ఏమో ఒక దానికి డిస్టెన్స్ 1, ఇంకొక దానికి 5కి ఇస్తే దేనికి ప్రయారిటీ, దేనికైతే లోయర్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది అని చెప్పుకున్నాం. రైట్. అదే స్టాటిక్ రౌటింగ్కి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏమని నేర్చుకున్నాం మనం, 1 అని నేర్చుకున్నాం. సో ఇప్పుడు వాట్ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఫర్ ది రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ ఆర్ఐపి? బై డిఫాల్ట్ ద అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఈస్ 120. ఇంపార్టెంట్ పాయింట్, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 120. సో ఇప్పుడు చేంజ్ చేసుకోవాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అండి, బట్ బై డిఫాల్ట్ ఏంటంటే 120. రైట్. సో నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ హాప్ కౌంట్ అంటే రౌటర్ కౌంట్ అనేది ఏ విధంగా నేర్చుకుంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మ్యాక్సిమమ్ ఆఫ్ 15 హాప్ 16 ఈజ్ అన్రీచబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10 రౌటర్లు ఉన్నాయనుకోండి. రైట్. సో 1 2 3 4 5 10 అట్లా 10 రౌటర్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు హాప్ కౌంట్ ఎంత, 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఓన్లీ 15 హాప్స్ వరకే సపోర్ట్ చేస్తుంది. అంటే 1 to 15 రౌటర్స్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగిన రౌటింగ్ ప్రోటోకాల్ ఏంటంటే రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్. నాకు 15 కంటే గ్రేటర్ దెన్ 15 రౌటర్స్ ఉన్నాయనుకుందాం, అప్పుడు నువ్వు ఆర్ఐపి ప్రోటోకాల్ యూజ్ చేసినావు అంటే పనిచేయదు. ఎందుకు ఓన్లీ అది 15 రౌటర్స్కి మాత్రమే వర్క్ అవుతుంది అంటే వాళ్ళు ఆ విధంగా డిజైన్ చేసిండ్రు, అంటే లెస్ ఓవర్ హెడ్తో డిజైన్ చేసిండ్రు. రైట్. సో పర్పస్ ఎందుకంటే దట్ విల్ సీ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఆర్ఐపి ప్రోటోకాల్. సో రిమెంబర్ దట్ మ్యాక్సిమమ్ హాప్ కౌంట్ విల్ బి 15. If other than 15, if it is greater than 15, you cannot reach to that particular network. అంటే between any two source to destination router, there should not be more than 15 hop counts. మోర్ దెన్ 15 హాప్ కౌంట్స్ ఉన్నాయంటే నువ్వు ఆ పర్టికులర్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఇట్ ఈస్ అన్రీచబుల్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనం ఇది మనం నేర్చుకుందామండి. సో ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ హాప్ కౌంట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి. సో దాంట్లో పాటు మనకు ఆర్ఐపి ప్రోటోకాల్లో ఏమేమి వర్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నామండి. ఒకటేది ఆర్ఐపి వర్షన్ 1, ఇంకొకటి ఆర్ఐపి వర్షన్ 2. సో గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్ఐపి వర్షన్ 1 అనేది క్లాస్ఫుల్ ఐపీ అడ్రసింగ్ మెకానిజం మాత్రమే వర్కౌట్ అవుతుంది. అంటే అప్పుడు మనం నేర్చుకున్నాం కదా VLSM, FLSM, CIDR అంటే /24/25/26 అట్లా నేర్చుకున్నాం కదా CIDR కాన్సెప్ట్. దట్ విల్ నాట్ అంటే ఇట్లా ఇంప్లిమెంట్ చేసినామంటే దాన్ని క్లాస్లెస్ అడ్రసింగ్ మెకానిజం అంటాం. సో ఆర్ఐపి వర్షన్ 1 విల్ నాట్ సపోర్ట్ ది క్లాస్లెస్ అడ్రసింగ్ మెకానిజం, ఇట్ విల్ సపోర్ట్ ఓన్లీ క్లాస్ఫుల్. రైట్. అంటే అది VLSM కానీ CIDRని కానీ ఆథెంటికేషన్ మెకానిజం కానీ అది పర్ఫామ్ చేయదు. నీకు సబ్నెట్ మాస్కింగ్ VLSM CIDR కావాలంటే అప్పుడు నువ్వు వెళ్ళాల్సింది ఏంటంటే క్లాస్లెస్ రౌటింగ్ ప్రోటోకాల్కి వెళ్ళాలి. అప్పుడు నువ్వు VLSMs, VLANs, CIDRs అవన్నీ చూసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ మల్టీకాస్ట్ అప్డేట్ అనేది 224.0.0.9 అంటే 224.0.0.9 ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అండి. రైట్. సో విచ్ మల్టీకాస్ట్ అడ్రస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ఆర్ఐపి వర్షన్ 2 అని అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ రౌటింగ్ టేబుల్ అయిన తర్వాత బి రౌటర్కి మనం చెప్తున్నామా ఈ మిగతా రౌటర్లకు ఎట్టబోవాలో ఆటోమేటిక్గా అవి ఇన్ఫర్మేషన్ అనేది ఒకదానితో ఒకటి ఎక్స్చేంజ్ చేసుకున్నాయి కదా. అంటే మీనింగ్ ఏంటంటే 1 to పర్టికులర్ గ్రూప్ ఆఫ్ నోట్స్నే మనం ఏమంటామంటే మల్టీకాస్ట్. బ్రాడ్కాస్ట్ అంటే 1 to all,
ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రౌటర్ ఎవరికి షేర్ చేస్తే సరిపోతుంది, సికి డీకి బీకి షేర్ చేస్తే సరిపోతుంది కదా, ఈకి అవసరం లేదు కదా. అంటే దీని గ్రూప్లో ఏమొస్తాయంటే ఏసీ డి బి అనేవి ఉంటాయి. అప్పుడు మల్టీకాస్ట్ అనేది ఏ అనేది ఎవరికి పంపిస్తుంది, ఓన్లీ బీకి సికి డీకి. అట్లా కాకుండా అందరికి పంపిస్తే బ్రాడ్కాస్టింగ్ ఓన్లీ 1 to 1 పంపించినామంటే యూనికాస్ట్. సో మల్టీకాస్ట్ అనేది 224.0.0.9. ఎందుకంటే పీరియాడికలీ ఇట్ హ్యాస్ టు అప్డేట్ దిస్ రౌటింగ్ టేబుల్ టు ది నైబరింగ్ రౌటర్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్ ఎవ్రీ 30 seconds. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం నేర్చుకుందామంటే హాప్ కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అది అయిపోయిన తర్వాత దీని గురించి కాన్సన్ట్రేషన్ చేద్దామండి. రైట్. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ ఆర్ అంటే ఏంది, ఆర్ఐపి ప్రోటోకాల్ ఉంది కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ డిస్టెన్స్, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏముంది, ఇక్కడ 120 ఈజ్ ది అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. అదే స్టాటిక్ రౌట్ కంటే ఏముంది, అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఈజ్ 1. రైట్. సో ఈ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇవి సేమ్ పాయింట్సే మనకు ఎప్పుడైతే మనం ఓఎస్పిఎఫ్ నేర్చుకుంటామో ఆల్మోస్ట్ ఆల్ ఈ విధంగానే ఉంటుందండి. సో దానికోసం ఫస్ట్ మనము ఈ ప్రోటోకాల్స్ అనేది బ్రష్అప్ చేస్తున్నామండి. సో ఇప్పుడు మనం హాప్ కౌంట్ మెట్రిక్ అనేది, డిస్టెన్స్ అనేది, రౌటర్ కౌంట్ అనేది ఏ విధంగా చూస్తుందో నేర్చుకుందాం. సో డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ద హాప్ కౌంట్ ఆఫ్ 0 అంటే దాని రౌటర్ ఇట్ సెల్ఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు R1 నుంచి R5కి పోవాలనుకో, ఇక్కడ 1 అని రాసుకోవద్దు. డైరెక్ట్లీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద హాప్ కౌంట్ ఈజ్ 0. రౌటర్ కౌంట్ అనేది 0. దీని నుంచి దీనికి 1 కాదు, దాని నుంచి దానికి హాప్ కౌంట్ అనేది 0. అంటే హాప్ అంటే ఏంది, రౌటర్, అంతే, సింపుల్ పాయింట్. సో డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్ హ్యావ్ హాప్ కౌంట్ ఆఫ్ 0 ఫర్ ది రౌటర్ ఇట్ సెల్ఫ్. రైట్. ఒకటి కాదండి, గుర్తుపెట్టుకోండి. ఈచ్ అడిషనల్ రౌటర్ ఇన్ ద పాత్ ఇంక్రీజెస్ ది హాప్ కౌంట్ బై 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళాలనుకో, దీని హాప్ కౌంట్ ఎంత, +1. ఇక్కడికి వెళ్ళాలంటే +1 + 1 2. ఇక్కడికి +1 3. ఇక్కడికి వెళ్ళాలంటే +1 4. రైట్. సో ఆర్ఐపి మ్యాక్సిమం హాప్ కౌంట్ ఎంత, 15. మోర్ దెన్ 15 ఉన్నాయనుకో ఈ హాప్ కౌంట్, అప్పుడు ఆర్ఐపి ప్రోటోకాల్ అనేది పనిచేయదు. అంటే ఇట్ డజంట్ మీన్స్ ఓన్లీ, అంటే ఇక్కడ మనం రాంగ్ అజంప్షన్ చేసుకుంటారండి, అది ఓన్లీ 15 రౌటర్స్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తున్నా, అట్లా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రౌటర్ ఉంది ఈ డైరెక్షన్లో. రైట్. సో ఈ డైరెక్షన్లో 1 to 15 ఉంది అనుకుందాం. రైట్. సో ఈ కేసులో ఇది మ్యాక్సిమమ్. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకొక రౌటర్ ఇట్లా ఉంది, ఇంకొక రౌటర్ ఇట్లా ఉంది, ఇట్లా కనెక్ట్ అయినా అనుకో, అట్లా ఎన్ని రౌటర్స్ అయినా ఉండొచ్చు. కానీ ఒక పాత్ను ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కి పంపిస్తున్నప్పుడు ఆ హాప్ కౌంట్ అనేది 15 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది పనిచేయదు. 15 రౌటర్స్ అని కాదు, నీ నెట్వర్క్లో ఎన్ని రౌటర్స్ అన్నా ఉండొచ్చు, బట్ ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కి 15 హాప్ కౌంట్స్ కంటే ఎక్కువ ఉంటే అది ఫార్వర్డ్ అనేది చేయదు. ఇట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ యూ షుడ్ హ్యావ్ ది 15 రౌటర్స్. అంటే ఈ డైరెక్షన్లో 15 కనెక్ట్ చేసి, ఇదే డైరెక్షన్లో 16 కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకో, అప్పుడు 15 కంటే ఎక్కువ హాప్ కౌంట్ ఉంది కాబట్టి పోదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌటర్ నుంచి ఇంకొకటి ఎక్కడో ఒక రౌటర్ ఉందనుకో, మళ్ళీ ఈ 16th రౌటర్కి వెళ్ళాలనుకో, అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి 1, ఇక్కడికి 2. రైట్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఓన్లీ 15 రౌటర్స్. రైట్. హాప్ కౌంట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 15. దిస్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ అండి. రైట్. సో రౌటింగ్ ఎక్స్చేంజ్ కెన్ బి అప్ టు every 30 seconds. So maximum hop count ఏందండి 15. Route with less than or equal to 15 hops are the valid. So 16 hops కానీ వచ్చినా అంటే it will automatically discarded. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, సో దాని ఓన్ ఇట్ సెల్ఫ్ ఉంటే 0, రౌటర్ ఓన్ ఇంటర్ఫేస్కి, ఈచ్ అడిషనల్ రౌట్ యాట్ ది +1. రైట్. సో రిటర్న్ పాత్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నుంచి వెళ్ళి మళ్ళీ మనకు రిప్లై కావాలంటే అప్పుడు వెన్ ఏ రౌటర్ రిసీవ్ ది రౌటర్ అడ్వర్టైజ్మెంట్ ఇట్ యాడ్ +1 బిఫోర్ స్టోరింగ్ ఇట్. సింపుల్ అండి. ఇప్పుడు నేను పాత దేనికి కనుక్కోవాలి, R1 నుంచి R5 కనుక్కోవాలనుకో, ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, R1 నుంచి స్టార్ట్ అవుతుంది, దాని హాప్ కౌంట్ ఎంత 0. నెక్స్ట్ R1 నుంచి R2కి వెళ్ళాలి కదా, 0 + 1. నెక్స్ట్ R1 నుంచి R2కి, తర్వాత R3కి కదా, 1 + 1 2. నెక్స్ట్ 2 + 1 3, 3 + 1 4. సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ది హాప్ కౌంట్ అండి. సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్లో ఉన్నారు, వీకెండ్లో మీ ఫ్రెండ్ మిమ్మల్ని పార్టీకి పిలిచిండు, పెద్ద గ్రాండ్ పార్టీ ఇస్తున్నారు అనుకుందాం. సో నువ్వు ఆల్రెడీ నీకు ఒక మైండ్లో ఉంది, ఏమనుకున్నావు, ఈరోజు మనం మార్నింగ్ స్టార్ట్ అవుదాం. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 PM కల్లా మనము మన ఫ్రెండ్ లొకేషన్కి వెళ్ళిపోతాం. సో పార్టీ అనేది 6 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఇది ఒక ప్లాన్ ఉంది. సో నీకు వెళ్ళడానికి ఒక 3 పాత్స్ ఉన్నాయి అనుకుందాం. ఒకటేమో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్ అనేది బ్యూటిఫుల్ రోడ్ అనుకుందాం. రైట్. సో బ్యూటిఫుల్ రోడ్ అనుకుందాం, అంటే మంచి గార్డెన్, మంచి లొకేషన్స్, ఇట్లా చూడడానికి ప్లజెంట్గా ఉందనుకుందాం. సో ఈ రోడ్లో వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ 5 PMకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్లోకి వెళ్తున్నావు అనుకో, ఎప్పుడు నువ్వు 9 AM స్టార్ట్ అయితే 5 PMకి వెళ్ళిపోతావు అనుకుందాం. ఈ రోడ్లో నువ్వు కానీ వెళ్ళినావు అనుకో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4:50
పిఎంకి వెళ్ళిపోతావు. ఎప్పుడు నువ్వు 9 AM స్టార్ట్ అయితే వెళ్ళిపోతావు అనుకుందాం. ఇంకొక రోడ్డు డర్టీ రోడ్డు ఉంది అనుకుందాం, రైట్. సో ఇంకొక రోడ్డు డర్టీ రోడ్ అని ఉందాం. ఈ రోడ్లో నువ్వు ఎగ్జాక్ట్గా 9 AM స్టార్ట్ అయితే నువ్వు 4 PM వెళ్ళిపోతాం అనుకుందాం. సో ఓన్లీ 2 తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమనుకున్నావు, ఈ బ్యూటిఫుల్ రోడ్లో వెళ్దాం అనుకున్నావు. ఎప్పుడు 9 స్టార్ట్ అయ్యి 4:50 వెళ్ళిపోతాం, 5 కల్లా రీచ్ అయిపోవచ్చు. సో పార్టీని ఎంజాయ్ చేయొచ్చు అనుకుందాం. కానీ ఇక్కడ చూడండి, ఇదేమో బ్యూటిఫుల్, ఇదేమో మంచి రోడ్డు కాదు, బట్ ఇది షార్టెస్ట్ పాత్ అన్నట్టు, రైట్. సో ఇప్పుడు మనకి దేనికి ప్రయారిటీ ఇస్తాం, యాజ్ పర్ రిక్వైర్మెంట్. సో ఇది బెస్ట్ వన్, ఎందుకంటే సూపర్ ఉంది, ఇది నార్మల్ షార్టెస్ట్ పాత్ అయినా కానీ రోడ్ మంచిగా లేదు, దీనికే ప్రిఫర్ ఇస్తాం. కానీ ఏమైంది, మీ మేనేజర్ ఎవరో ఒకరు, మీ టీఎల్లో ఎవరో ఒకరు మీకు వర్క్ ఇచ్చిండ్రు అనుకుందాం. నువ్వు 9 AM స్టార్ట్ అవ్వలేకపోయినావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎగ్జాక్ట్గా 10 AM స్టార్ట్ అయినావు అనుకుందాం. ఇప్పుడు నీకు ఇట్లా ఈ పాతలో వెళ్తే ఒక 1 hour లేట్ అవుతావు కదా, 4:50 బదులు 5:50 PM రీచ్ అవుతావు కదా. సో యువర్ ఇంటెన్షన్ ఈజ్ దట్ టు రీచ్ 5 PM. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఏ పాత్ సెలెక్ట్ చేసుకుంటావు, దిస్ వన్ ఆర్ దిస్ వన్. సో దీంట్లో 1 hour ముందుకు వెళ్ళిపోవచ్చు కాబట్టి నువ్వు ఆల్రెడీ 1 hour లేట్ అయినా కాబట్టి ఈ పాత్లో వెళ్ళిపోతావు. హియర్ ఆల్సో డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్లో అది ఎంత స్పీడ్తో డేటా పంపిస్తుంది, దాని రిలయబిలిటీ ఏంది, దాని బ్యాండ్ విత్ ఏంది, ఇట్ వోంట్ కన్సిడర్, ఇట్ వోంట్ మ్యాటర్ ఫర్ దట్ వన్. అర్థమవుతుందా? ఇట్ విల్ ఫైండ్ అవుట్ ది షార్టెస్ట్ పాత్ బేస్డ్ ఆన్ ది హాప్ కౌంట్, నథింగ్ బట్ ది రౌటర్స్. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లిమిటేషన్ ఆఫ్ ది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్. ఫర్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ ది లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్, రైట్. సో ఈ బేసిక్ పాయింట్స్ అనేవి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాం, RIP1. సో ఇది మనం ఇప్పుడు అసలు యూజ్ చేస్తలేదండి, RIP version 2 అనేది యూజ్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఫర్ ఓన్లీ స్మాల్ నెట్వర్క్స్. ఇఫ్ మోర్ దెన్ 15 hops ఉంటే అది పనికిరాదు, రైట్. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 15 hops కంటే ఎక్కువ ఉంటే ఏం యూజ్ చేస్తుంటే అప్పుడు నువ్వు యూజ్ చేసుకో. విత్ ఇన్ అటానమస్ సిస్టమ్ అయితే EIGRP అన్న వాడుకో, OSPF రౌటింగ్ ప్రోటోకాల్ అన్న యూజ్ చేసుకో. అర్థమవుతుందా? సో రిపింగ్ అంటే RIP-NG ప్రోటోకాల్ ఉంది కదా, ఇది IP6 ఎన్విరాన్మెంట్, బట్ ఇట్ ఈస్ లెస్ కామన్ దెన్ ది OSPF version 3 EIGRP ఫర్ IPv6 అండి, రైట్. సో 3 types ఉంటాయండి. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, క్లాస్ ఫుల్ అడ్రస్, నో సబ్నెట్ మాస్కర్స్ ఉండవు. ఇది క్లాస్లెస్, ఇట్ సపోర్ట్ VLSM CIDR, రైట్. నో సపోర్ట్ ఇన్ VLSM, ఇట్ సపోర్ట్స్ ది VLSM. ఇక్కడ ఆథెంటికేషన్ అనేది ఉండదు, ఇక్కడ ఆథెంటికేషన్ మెకానిజం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ ఇన్సెక్యూర్, ఇట్ ఈస్ సెక్యూర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది 15 hop కౌంటే, ఇది 15 hop కౌంటే, ఓకేనా. కానీ మనము ఒక ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తున్నాం అనుకుందాం, అప్పుడు ఇది ఓన్లీ క్లాస్ ఫుల్ మాస్క్నే యూజ్ చేస్తాం. క్లాస్ ఫుల్ మాస్క్ అంటే ఏం నేర్చుకున్నాం, క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C నేర్చుకున్నాం కదా, /8, /16, /24. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక నెట్వర్క్ 192.168.1.0/25 ఉందనుకుందాం. సో ఇది /25 సబ్నెట్ పంపిదు. ఈ పంపించకపోవడం వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అనేది మీరు నెక్స్ట్ స్లైడ్లో నేర్చుకుంటావు. అర్థమవుతుందా? సో ఇది సబ్నెట్ మాస్క్, నువ్వు /25 వాడితే /25 పంపిస్తాను. ఇక్కడ వేస్ట్ ఆఫ్ బ్యాండ్ విత్ ఇక్కడ మోర్ ఎఫిషియెంట్ ఎందుకు ఉందంటే, సింపుల్ పాయింట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక రౌటర్ నుంచి డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్స్కి దాని రౌటింగ్ టేబుల్ ఎవ్రీ 30 secondsకి అప్డేట్ చేస్తా పోతుంది. కానీ ఇక్కడ యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంది, బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంది, లాస్ట్ IP అడ్రస్. సో దీనికి యూజ్ చేసేది ఏంది, ఈ అడ్రస్. దీనికి యూజ్ చేసేది ఏంది, మల్టీకాస్ట్ అడ్రస్, ఈ అడ్రస్. అర్థమవుతుందా? సో ఈ రీజన్ వల్ల ఇక్కడ బ్యాండ్ విత్ యూటిలైజేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ బ్యాండ్ విత్ యూటిలైజేషన్ అనేది తక్కువ ఉండడం వల్ల ఎఫిషియెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి, రైట్. ఇప్పుడు RIP version 2 ఎందుకు ఇంప్లిమెంట్ చేసిండు, RIP version 1 సరిపోతుంది కదా అనే డౌట్ మనకు రావాలి, రైట్. సో ఇప్పుడు ఆ లిమిటేషన్ ఏందో నేర్చుకున్న తర్వాత RIP 2 ఎందుకు చెత్త మనకు తెలుస్తుంది, అప్పుడు RIP version 2 ఎందుకు వాడాలో కూడా మనకు అర్థమవుతుంది, రైట్. సో దీనికి మీకు కొంచెం సబ్నెటింగ్ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక నెట్వర్క్లో 192.168.1.0 నెట్వర్క్ ఉంది. ఇది ఏం నెట్వర్క్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లాస్ C నెట్వర్క్. క్లాస్ C నెట్వర్క్స్ అంటే ఎన్ని నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి, 3 నెట్వర్క్ పోర్షన్, 1 హోస్ట్ పోర్షన్. అంటే ఇది కాన్స్టెంట్ వాల్యూ, మనకి ఇక్కడ 8 bits కాబట్టి 256 IP అడ్రస్లు వస్తాయి. అంటే నేను ఒక నెట్వర్క్ పర్చేస్ చేసినప్పుడు నాకు 256 IP అడ్రస్ వచ్చినాయి. ఇది వాడుకోకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో ఓన్లీ 36 systems ఉన్నాయనుకుందాం, మిగతా అన్ని వేస్టేజే కదా. సో ఈ వేస్టేజ్ని రెడ్యూస్ చేయడానికి నేనేం చేస్తున్నా, సబ్నెటింగ్ అనేది వాడుతున్నాం. దట్ వాట్ వీ డిస్కస్డ్ ఇన్ ది ఇనిషియల్ క్లాసెస్ అండి. సబ్నెటింగ్ అంటే ఏంది, ఒక నెట్వర్క్ని మల్టిపుల్ పీసెస్గా డివైడ్ చేసినప్పుడు ఈ వేస్టేజ్ అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు.
అంటే ఈ 1.0/24 బై డిఫాల్ట్ క్లాస్ఫుల్ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని నేను డిఫరెంట్ నెట్వర్క్స్గా క్రియేట్ చేసుకుంటున్నాను, అంటే సబ్ నెట్టింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో 192.168.1.0 కదా, అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? సో ఫస్ట్ నెట్వర్క్ పోర్షన్ హోస్ట్ బిట్స్ అంటే ఏంది 1 2 3 4 1 2 3 4 8 బిట్ వాల్యూస్ అండి. సో ఇప్పుడు ఈ 3 క్లాస్ Cలో కాన్స్టెంట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇస్తున్నా, ఈ 2 అనేది హోస్ట్ కన్వర్ట్ చేస్తున్నా. ఈ 2 బిట్ కన్వర్ట్ చేసినప్పుడు మనకు 2 అంటే ఎన్ని నెట్వర్క్స్ వస్తాయి? 4 నెట్వర్క్స్ వస్తాయి. అంటే 256 IP అడ్రస్ మనకి డిఫాల్ట్ ఉండే దాన్ని మనం 4 సబ్ పార్ట్గా డివైడ్ చేసినాం. అంటే నెట్వర్క్ని హోస్ట్ బిట్స్ని నెట్వర్క్కి ట్రాన్స్లేట్ చేసినప్పుడు అంటే మనకి ఏమొచ్చింది 64 వచ్చినాయి. అంటే ఈచ్ నెట్వర్క్లో మనకి ఎన్ని IP అడ్రస్లు వచ్చినాయి? 64. అంటే మొత్తం టోటల్ నెట్వర్క్స్ ఎన్ని వచ్చినాయి? 4 నెట్వర్క్స్ వచ్చినాయి అని చెప్పుకున్నాం, రైట్. అంటే బై డిఫాల్ట్ ఏమో /24 ఉండే ఈ 2 బిట్స్ని నెట్వర్క్ పోర్షన్గా కన్వర్ట్ చేయడం వల్ల 24 + 2 26. దీనివల్ల మనకి ఎన్ని నెట్వర్క్స్ వచ్చినాయి? నెట్వర్క్ 1, నెట్వర్క్ 2, నెట్వర్క్ 3, నెట్వర్క్ 4. ఈచ్ నెట్వర్క్లో మనకు 64 టోటల్ 256 IP అడ్రస్లు వస్తాయి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు 1.0 నెట్వర్క్ వచ్చి ఇది నెట్వర్క్ అడ్రస్, బ్రాడ్కాస్ట్ అడ్రస్, ఇది యూజబుల్ IP అడ్రస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక సినారియో తీసుకుంటున్నా అండి. ఇప్పుడు క్లాస్ఫుల్ IP అడ్రస్ వల్ల డిసడ్వాంటేజ్ అంటే RIP వర్షన్ 1 వల్ల బ్యాడ్ థింగ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏందో నేర్చుకుంటున్నాం, రైట్. సో దీన్ని క్లోజ్ చేసి RIP2కి ఎందుకు పోవాలో ఇక్కడ నా మేజర్ అజెండా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక నెట్వర్క్ ఉందండి, నేను 3 నెట్వర్క్స్ పర్చేజ్ చేయకుండా ఒకే నెట్వర్క్ పర్చేజ్ చేసి దాన్ని ఇట్లా సబ్నెట్టింగ్ చేసుకున్నా. అంటే నాకు 4 నెట్వర్క్స్ వచ్చేటట్టు చేసుకున్నా. ఇది ఫ్యూచర్ పర్పస్ కోసం యూజ్ చేస్తా. సో 3 నెట్వర్క్స్ ఉంది. ఒకటేమో ఈ రౌటర్కి 1.0 నెట్వర్క్ /26 అంటే 4 నెట్వర్క్స్ వస్తాయి. ఇక్కడేమో 0 to 63 IP అడ్రస్లు వాడుకోవచ్చు, రైట్. అంటే 1.1 నుంచి 1.62 వాడుకోవచ్చు. ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్కి ఏం వాడుకోవచ్చు? 64 నుంచి ఈ 127 మధ్యలో ఉండే IP అడ్రస్లు వాడుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ నెట్వర్క్ ఉంది కదా, ఈ రౌటర్ నుంచి ఇక్కడికి దీనికి వచ్చి 1.128 నుంచి 1.192 మధ్యలో ఉండే IP అడ్రస్లు అనేది వాడుకుంటున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నామండి? సబ్నెట్టింగ్ కాన్సెప్ట్. ఇది క్లాస్లెస్ క్లాస్ఫుల్ క్లాస్లెస్ అడ్రసింగ్, ఎందుకంటే నువ్వు CIDR మెకానిజం యూజ్ చేసినావు కాబట్టి. RIP1 ఏమని చెప్పినావు? ఇట్ వోంట్ సపోర్ట్ ది క్లాస్లెస్ అడ్రసింగ్ మెకానిజం, ఇట్ విల్ సపోర్ట్ ఓన్లీ క్లాస్ఫుల్ అడ్రసింగ్ మెకానిజం. అంటే నువ్వు /26 ఇచ్చిన అది అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది? /24 తీసుకుంటుంది, ఎందుకంటే డిఫాల్ట్. అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుందాం. ఇఫ్ యూ యూజ్ RIP వర్షన్ 1 కెన్ యూ ఏబుల్ టు పింగ్ ఫ్రమ్ EPC నుంచి EPC. ఇదేముంది 1.0/26 నెట్వర్క్లో ఉంది, ఇది 1.128/26 నెట్వర్క్లో ఉంది. కమ్యూనికేట్ అవుతాయా అంటే RIP వర్షన్ 1 వాడినప్పుడు నో, కమ్యూనికేషన్ విల్ ఫెయిల్ విత్ RIP వర్షన్ 1. ఎందుకనేది ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది అర్థమైన తర్వాత వర్షన్ 2 ఎందుకు నేర్చుకోవాలో అర్థమవుతుందా? సో ఫస్ట్ ఎన్ని నెట్వర్క్లు ఉన్నాయి? ఇది నెట్వర్క్ 1, ఇది నెట్వర్క్ 2, ఇది నెట్వర్క్ 3, రైట్. సో అది బై డిఫాల్ట్ నువ్వు ఏమి ఇచ్చినా అది ఏమనుకుంటుంది? ఇట్ డస్ నాట్ సెండ్ ది సబ్నెట్ మాస్క్, ఇట్ ఓన్లీ సెండ్ ది క్లాస్ఫుల్ అడ్రసింగ్ మెకానిజం. అంటే ఏంది? /8, /16, /24 మాత్రమే తీసుకుంటుంది, రైట్. ఇప్పుడు R1 అనే రౌటర్ తీసుకుందాం. దీనికి ఏమేమి నెట్వర్క్స్ తెలిసి? R1 అనే రౌటర్కి 1.0 నెట్వర్క్ తెలుసా? అదేవిధంగా 1.64 నెట్ అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ కదబ్బా. సో 1.0 లోకల్ నెట్వర్క్, ఈ 1.64 అనేది R2కి కనెక్ట్ అయింది, రైట్. ఇప్పుడు R2 రౌటర్ తీసుకున్నాం అనుకో, దీనికి ఏం తెలుసు? సేమ్ 1.64 తెలుసు. అదేవిధంగా ఇది 1.128 లోకల్ నెట్వర్క్ తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ R1కి ఏది డైరెక్ట్లీ కనెక్టెడ్? ఇది. దీని రౌటింగ్ టేబుల్ ఆటోమేటిక్గా ఏముంటాయి? 1.64కి ఎట్లా వెళ్ళాలో తెలుసు, అదేవిధంగా 1.0 నెట్వర్క్ ఎట్లా వెళ్ళాలో తెలుసు. బట్ దీనికి తెలియంది ఏంది? ఇట్ డస్ నాట్ నో హౌ టు గో టు ది 1.128. ఇప్పుడు నువ్వు దీనికి చెప్తేమో మాన్యువల్, అదే ఆటోమేటిక్గా, రైట్. సో బెల్మాన్ ఫోర్డ్ అల్గారిథం యూజ్ చేసుకొని దీని రౌటింగ్ టేబుల్ దీని నైబరింగ్ రౌటింగ్ పంపించి సో దీన్ని అప్డేట్ చేసుకొని మళ్ళీ ఫైనల్ రౌటింగ్ టేబుల్ అప్డేట్ చేసుకుంటే అది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్. ఇప్పుడు మనకి ఏం తెలియాలి? R1 అనే రౌటర్కి దేని తెలియదు? 1.128 నెట్వర్క్ గురించి తెలియదు. అదేవిధంగా R2 అనే రౌటర్కి ఏం తెలియదు? 1.0 నెట్వర్క్ గురించి తెలియదు. ఎందుకు? బికాస్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్. ఇప్పుడు అసలు కథ ఏమవుతుందో చూద్దాం. ఎప్పుడు RIP1 రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసినప్పుడు వెన్ R1 అడ్వర్టైజ్ 192.168.1.0/26 అంటే ఇప్పుడు ఏమవుతుంది?
దీని నెట్వర్క్ గురించి దీనికి తెలియదు. ఇప్పుడు ఇది అడ్వర్టైజ్ చేసింది, దీనికి అడ్వర్టైజ్ చేసింది. ఇది సేవ్ చేసుకునింది అనుకో, నెక్స్ట్ దీని నుంచి ఇక్కడికి ప్యాకెట్ వెళ్తుంది. సేవ్ చేసుకోకపోతే ప్రాబ్లం. అది ఎందుకు సేవ్ చేసుకోకూడదు అనేది ఇక్కడ మన కాన్సెప్ట్. ఇప్పుడు /26 పంపించినావా, బై డిఫాల్ట్ 192 అంటే క్లాస్ సి నెట్వర్క్ కదా, అదేం తీసుకుంటుంది బై డిఫాల్ట్ /26. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ /26 ఇది తీసుకోదు, ఇట్ ఇగ్నోర్స్, రైట్. సో ఇదేమనుకుంటుంది, /24 క్లాస్ సి నెట్వర్క్ అనుకుంటుంది. ఇప్పుడు దీన్ని వితౌట్ సబ్నెట్ మాస్క్ ఇట్ ఈస్ అప్డేటింగ్ ఇట్స్ రౌట్ టు ది R2 రౌటర్. ఎవరు R1 అనేది ఈ నెట్వర్క్ని ఇక్కడికి పంపించింది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ రీచ్ అయింది ఏంది, సంథింగ్ 192.168.1.0/24 అంటే బై డిఫాల్ట్ 1.0 రిసీవ్ అయింది అనుకుందాం. ఇప్పుడు R2 ఏమనుకుంటుందంటే ఐ హ్యావ్ 1.168.1.64/26. దీనికి మాత్రం ఇవి తెలుసు డైరెక్ట్లీ, /26 తెలుసు, అదేవిధంగా నాకు 1.128 కూడా తెలుసు, రైట్. బట్ R1 says 192.168.1.0/24 covers the all of them. 1.0/24 ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇదే కదా అప్డేట్ చేసింది, ఏమని అప్డేట్ చేసింది, 168.1.0/24. దీంట్లోనే కదా ఇవన్నీ సబ్నెట్స్. ఇదేమనుకుంటుంది 1.0 నెట్వర్క్ గురించి అప్డేట్స్, నాకు 1.0లోనే ఈ 1.64 ఉంది, 1.128 ఉంది కదా, మళ్ళీ 1.0 ఎందుకని అది ఏం చేస్తుంది అంటే అన్నీ కవర్ అయినది కదా, ఇది కవర్ అయింది, ఇది కవర్ అయింది, ఈ రెండు దేంట్లో ఉన్నాయి 1.0లో ఉన్నాయి కదా, అన్నీ కవర్ అయింది అనుకుని R2 ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ డిస్కార్డ్ ది రౌట్ బిలీవింగ్ ఇట్స్ ఆల్రెడీ డైరెక్ట్లీ కనెక్టెడ్ అనుకొని. అంటే కదా ఈ 1.0 నెట్వర్క్లోనే కదా పార్ట్, ఇది 1.0 కాకుండా ఈ /26 సబ్నెట్ మాస్క్తో పంపిస్తే ఇక్కడ ఈ /26 ఈ /26 రేంజ్ డిఫరెంట్ కాబట్టి అప్పుడు స్టోర్ చేసుకునేది. కానీ క్లాస్ఫుల్ ఐపీ అడ్రస్ ఏం చేసింది, దాని ఒరిజినల్ సబ్నెట్ మాస్క్ అనేది డిస్కార్డ్ చేస్తుంది, పంపించదు. క్లాస్ఫుల్ అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఓకే ఇది 1.0లోనే పార్ట్, ఇది 1.0లోనే పార్ట్ కాబట్టి, అంటే 1.0 నెట్వర్క్లోనే పార్ట్ కాబట్టి, సో అది డైరెక్ట్లీ కనెక్టెడ్ అనుకొని ఏం చేస్తుంది అంటే అది ఇచ్చిన అప్డేట్ని డిస్కార్డ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, R1 does not learn about the how to go to the R2 does not learn about the how to go to the 1.0 నెట్వర్క్. అదేవిధంగా R1కి ఏం తెలియదు, ఇది దీని గురించి పంపించినప్పుడు ఈ సబ్నెట్ మాస్క్ తీసేసినప్పుడు ఓకే నా దగ్గర 1.0 ఉంది కదా మళ్ళీ ఎందుకని ఇది డిస్కార్డ్ చేస్తుంది. అంటే ఇది 1.128 అనేది తీసుకోదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్గా కమ్యూనికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎందుకు, ఇట్ సపోర్ట్స్ ఓన్లీ క్లాస్ఫుల్ ఐపీ అడ్రస్ మెకానిజం. ఇప్పుడు నువ్వు RIP వర్షన్ 2 తీసుకుంటే ఇది ఏం సపోర్ట్ చేస్తుంది, క్లాస్లెస్ CIDR సపోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ సింపుల్ పాయింట్ నువ్వేం అర్థం చేసుకోవాలంటే ఇది ఎప్పుడైతే 1.0/26 రౌట్ అనేది R2కి అప్డేట్ చేస్తుందో 30 seconds అప్పుడు ఇది చెక్ చేస్తుంది ఏంది సబ్నెట్ మాస్క్ 26తో మనకు మ్యాచ్ అవుతుందా. ఈ 26తో మ్యాచ్ అయ్యేది ఇది ఒకటి 0 to 63 కాదు. నెక్స్ట్ దీంతో చెక్ చేసినప్పుడు 128 to 191 మ్యాచ్ కాదు, ఏంతో మ్యాచ్ అవుతుంది, ఈ రెండిటితో మ్యాచ్ కాదు. అప్పుడు ఏం చేస్తుంది, ఈ రౌట్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఫార్ దిస్ రీజన్ నో వేర్ యు ఆర్ యూజింగ్ ది RIP వర్షన్ 1, రైట్. సో ఇవన్నీ మీరు జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి, రైట్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ షో IP రౌట్ అనే కమెంట్ టైప్ చేసినాను అనుకో, ఎప్పుడు RIP వర్షన్ 1లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినంటే అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత 120. నువ్వు ఏ నెట్వర్క్ అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10.1.2.0/25 అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అది ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ చేసింది రౌటింగ్లో RIP ప్రోటోకాల్లో బై డిఫాల్ట్ 10. అంటే ఏంది 0 to 127 క్లాస్ అట్లా నేర్చుకున్నాం కదా. సో /8 అనేది ఏంది, ఇది 10 నెట్వర్క్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ సబ్నెట్ /8 తీసుకునింది క్లాస్ఫుల్ IP అడ్రస్. అప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు వచ్చిన ప్రాబ్లం వస్తుంది, రైట్. అదే ఇక్కడ చూడు నువ్వు వర్షన్ 2 తీసుకున్నావు అంటే యాజ్ ఇట్ ఈస్ విత్ సబ్నెట్ మాస్క్ కూడా పంపిస్తుంది. అప్పుడు అది రౌట్ అప్డేట్ చేసుకొని హ్యాపీగా కమ్యూనికేట్ చేస్తుంది. ఇది ఎట్లా చూడొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రౌటర్లోకి వెళ్ళి డీబగ్ IP RIP కమాండ్ టైప్ చేసినావు అనుకో, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ RIP to వర్షన్ 2 అయితే నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏంది సబ్నెట్ మాస్క్ కూడా తీసుకుంటుంది. అదే RIP వర్షన్ 1లో అయితే ఇది /24 తీసుకోదు, /8 తీసుకుంటుంది. అర్థమవుతుందా, రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటంటే బై డిఫాల్ట్ మీ రౌటర్లో RIP వర్షన్ 1 ఎనేబుల్ అయింది అనుకుందాం, ఇది పనికిరాదని మనకు తెలుసు. అప్పుడు ఏం చేయాలి, RIP వర్షన్ 2 అనేది యూజ్ చేయాలి. ఎట్లా స్విచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాం, RIP. ఎక్కడ యూజ్ చేస్తున్నాం, రౌటర్లోనే కదా. అంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే రౌటర్ రిప్. అర్థమవుతుందా. సో రౌటర్ రిప్ ఏ వర్షన్ వాడాలి మనం, వర్షన్ 2. ఇట్లా ఈ 2 కమాండ్స్ టైప్ చేసి ఆటోమేటిక్గా మనం ఏ వర్షన్కి చేంజ్ అవుతాం,
వర్షన్ 2కి చేంజ్ అవుతాం. సో RIP2 ఇది సబ్నెట్ మాస్క్ ఎగ్జాక్ట్ ప్రిఫిక్సెస్ అవన్నీ చూపిస్తుంది. అర్థమవుతుందా? సో దిస్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్, రైట్. సో ఫైనల్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యూ మోర్ పాయింట్స్ ఏంటంటే, రైట్, సో ఇది ఏదైతే స్మాల్ నెట్వర్క్స్ ఉంటాయో, రైట్, లెస్ దెన్ మోర్ ఇఫ్ హాప్ కౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ 15 then your RIP protocol will not work out. So for that, which protocol we need to implement for larger network? EIGRP OSP. అంటే దేన్ని డిజైన్ చేసినప్పుడు లెస్ ఓవర్ హెడ్ ఉండేటట్లు డిజైన్ చేసిండండి. ఎందుకంటే ఇక్కడ హాప్ కౌంట్ ఈస్ లిమిటెడ్. వెన్ యూఆర్ యూజింగ్ OSP ఆఫ్ EIGRP దోర్ ఈస్ నో లిమిట్. అర్థమవుతుందా? ఇది కాస్ట్ బేస్ చేసుకొని మెట్రిక్ బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసింది. ఇక్కడ కన్వర్జెన్స్ టైం ఎవ్రీ 30 seconds ఇట్ విల్ షేర్ ఇట్ రౌటింగ్ టేబుల్. అర్థమవుతుందా? బై డిఫాల్ట్ ఇది యూజ్ చేసేది ఏంది? పీరియాడిక్ అప్డేట్స్. అంటే ఎవ్రీ 30 secondsకి ఆ రౌటింగ్ టేబుల్లో అప్డేట్స్ ఉన్నా లేకపోయినా అది షేర్ చేసుకుంటూ పోతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, రైట్. ఎప్పుడైతే దీని రౌటింగ్ టేబుల్లో అప్డేట్ లేనప్పుడు దీనికి 30 secondsకి పంపించాల్సిన అవసరం ఏంది? ఎప్పుడైతే ఈ రౌటింగ్ టేబుల్లో చేంజ్ వస్తుందో అప్పుడు మాత్రమే అప్డేట్ చేస్తుంది. సో దాన్ని ఏమంటామంటే ట్రిగర్డ్ అప్డేట్స్ అంటాం. Whenever there is a change in the routing table, at that time only it will update its routing table to the next router. That is what we called as the triggered update. But here every 30 seconds by default it is sending the updates to the all other routers in the network. All other routers means only directly connected networks. So దాని వల్ల ఏమవుతుంది? బ్యాండ్విత్ యూటిలైజేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ 30 seconds you are sharing the routing table with every other router. Network traffic will be increases. Congestion will be increases. When you are sending the information only when you have the trigger update, then that is better than the RIP protocol. In that case, we are going for OSPF as well as the EIGRP routing protocol అండి, రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం మెయిన్ అజెండా ఏంటంటే, రైట్, సో RIP ప్రోటోకాల్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, రైట్, అది ఏ విధంగా రిక్వెస్ట్ పంపిస్తుంది, ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది. RIPలో మనకు డిఫాల్ట్ రౌట్ అనేది నేర్చుకున్నాం కదా, అది RIPకి అలాంగ్ విత్ డిఫాల్ట్ రౌట్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి. బై డిఫాల్ట్ నేను ఏమని చెప్పినాను? బై డిఫాల్ట్ అది క్లాస్ ఫుల్ అడ్రసింగ్ మెకానిజం ఏం తీసుకుంటుంది కదా. నువ్వు CIDR ఇచ్చినా కానీ అది ఎట్లా తీసుకున్నా కానీ అది ఎట్లా ఇన్బుల్ట్గా క్లాస్లెస్ అడ్రసింగ్ మెకానిజంగా కన్వర్ట్ చేస్తుంది అనేది చూస్తాం. ఆటోమేటిక్ సమ్మరీ అనేది ఏ విధంగా డిజేబుల్ చేస్తామో చూస్తాం. సో ఏ విధంగా ఒక నెట్వర్క్ని RIP ప్రోటోకాల్ యూజ్ చేసుకొని కాన్ఫిగర్ చేయాలో నేర్చుకుంటాం. లిమిటేషన్స్ ఏముందో నేర్చుకుంటాం. అది కంప్లీట్ అయిన తర్వాత మనం EIGRPలోకి వెళ్తాం. అది కంప్లీట్ అయిన తర్వాత మన మేజర్ అజెండా OSPF గురించి డిస్కస్ చేసుకుంటే మనకు డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేది కంప్లీట్ అయిపోతాయండి, రైట్. సో ఇది జస్ట్ బేసిక్ అజెండా ఈ క్లాస్లో మనం నేర్చుకున్నామండి. ఇలా మనం, రైట్, నెక్స్ట్ క్లాసెస్లో కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. సో మీకు ఈ వీడియో కన్నా యూస్ఫుల్ అవుతుంది అంటే నేర్చుకోవడానికి అని మీరు ఫీల్ అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో if possible, please like the video, do comment and subscribe our channel. Thank you very much for your support, brothers. Have a nice day. Bye.